ఇక ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు, అధికార పక్ష నేతలు మరోవైపు. కేసీఆర్ను ఢీ కొడతామంటున్న కామారెడ్డి రైతులు, నిరుద్యోగులు ఇంకొక వైపు ఉన్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ అధినేతను అసలు ఏ పార్టీ ఢీ కొట్టే సత్తా ఉంది? కామారెడ్డి గజ్వేల్ స్థానాలు సీఎం కేసీఆర్కు ఏ విధమైన విజయాన్ని అందిస్తాయా, లేక ముఖ్యమంత్రిని ఇరుకాటంలో పడేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. లైవ్ ద్వారా శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి అయితే ఇప్పుడు కొద్దిగా చూసుకుంటే కనుక అటు ఇటుగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే అటు గజ్వేల్లో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, అనుకున్నంత సులువుగా అయితే ఇక్కడ విజయం కేసీఆర్కు దక్కబోదనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకసారి మనం గజ్వేల్కి వెళ్ళి చూస్తే కనుక గజ్వేల్లో పరిస్థితి గతంలో చూసాము. ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడ నుంచి పోటీ చేస్తాను, కేసీఆర్ని ఓడించి తీరుతానని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ పదే చెప్పడం జరిగింది. ఆ విధంగానే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు కేసీఆర్ వ్యతిరేకంగా. ఇక మరొకటి చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో చూసుకుంటే కనుక 2018 ఎన్నికల్లో కేసీఆర్కు అత్యధిక మెజారిటీ వచ్చింది. దాదాపు పోలైన ఓట్లలో 60% పైగా ఓట్లు కేసీఆర్కి పడ్డాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. ప్రతాప్ రెడ్డికి 32.36% ఓట్లు పడ్డాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ నుంచి ఎవరు బరిలో లేరు కాబట్టి అక్కడ కేసీఆర్ విజయం సులువైందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ ఈసారి పరిస్థితి అట్లా లేదు. ఎందుకంటే గజ్వేల్కి సంబంధించి చూసుకుంటే కనుక పోటాపోటీ ఉండబోతుంది. అందుకోసమే కేసీఆర్ 2వ స్థానం ఎన్నుకున్నారని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు పదే విమర్శలు చేస్తున్నారు. సో అక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక ఈసారి గజ్వేల్కి సంబంధించి పోటీ రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా ఈసారి పోటీకి దిగబోతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరు పోటీకి దిగబోతున్నారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతుంది. ఏదైతే గతంలో కేసీఆర్కు వచ్చిన మెజారిటీ ఏమవుతుందో ఈసారి ఆ మెజారిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఇది ఆయన విజయం మీద కూడా ఒక ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పార్టీ నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా విశ్లేషకులు చెప్తున్నారు. అందుకోసమే కేసీఆర్ 2వ స్థానం కింద కామారెడ్డిని ఎంచుకోవడం జరిగింది. అయితే కామారెడ్డిలో ఒకవేళ గజ్వేల్ కనుక ఓడిపోతే కామారెడ్డిలో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి స్థానాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి మొన్నటి వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల 2 రోజుల నుంచి అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు చూసుకుంటే కనుక అక్కడ పరిస్థితి కూడా ఇప్పుడు కాస్త కేసీఆర్కు ప్రశ్నార్థకం చేసేదిగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించి రైతులు రోడ్డెక్కడం జరిగింది. మాస్టర్ ప్లాన్ మీద అవి రద్దు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. 100 మంది రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. ఇదంతా కూడా కేసీఆర్ని వ్యతిరేకిస్తూ ఈ నామినేషన్లు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరిగింది. ఇక కామారెడ్డి విషయానికి వస్తే కనుక 2018లో ఒకసారి చూసుకుంటే కనుక 2018లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ తరఫున, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండేది కాబట్టి టీఆర్ఎస్ తరఫున గంపా గోవర్ధన్ రెడ్డి గెలవడం జరిగింది. 42.42 ఓట్ల శాతంతో, అంటే 68,000 ఓట్లు తనకు పోల్కోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీ బరిలో ఉన్నారు. షబ్బీర్ అలీకి సేమ్ 63,610 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ తరఫున వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనకు 15,439 ఓట్లు రావడం జరిగింది. ఈసారి చూసుకుంటే కనుక ఇప్పటికే కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ తరఫున టికెట్ ప్రకటించారు వెంకటరమణారెడ్డికి. కాంగ్రెస్ నుంచి టికెట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తాను కూడా కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని చెప్పేసి షబ్బీర్ అలీ పదే చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తాను, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడగడతానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక కామారెడ్డిలో పరిస్థితి అంత సులువుగా లేదనేది కేసీఆర్కి స్పష్టమైనట్టు తెలుస్తుంది. అందుకే ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు రైతులను బుజ్జగించే పనిలో ఉన్నారు. వాళ్ళని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలు పడ్డాయి. ఒకసారి మనం చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో నిజామాబాద్లో కవితకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అక్కడ కూడా రైతులు నామినేషన్లు వేయడంతో కవిత ఓటమికి కారణమైంది. ఇక్కడ కూడా రైతులు నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్ వేయడం వల్ల ఓట్లలో చీలిక రాబోతుంది. చీలికనే బీఆర్ఎస్కు అధినేత కేసీఆర్ కష్టాలు తెచ్చిపెడతాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి ఖచ్చితంగా ఈసారి బరిలో మాత్రం ఇక్కడ కామారెడ్డిలో త్రిముఖ పోటీ ఉండబోతుంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కానీ ఈసారి ప్రధానంగా పోటీ ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఉండబోతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ కనుక బీజేపీ కనుక ఓట్లను చీల్చకపోతే ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడితే కనుక అక్కడ కాంగ్రెస్కి ప్లస్సే అవుతుంది.
అదేవిధంగా రైతులు ఏదైతే నామినేషన్లు అటు బీఆర్ఎస్ని కాదని చెప్పేసి నామినేషన్లు వేస్తే అది కూడా బీఆర్ఎస్ పార్టీకే నష్టం చేకూరుస్తుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యమంత్రికి ఇటు గజ్వేల్లో అదేవిధంగా ఇటు కామారెడ్డిలో ముచ్చెమటలు పట్టడం మాత్రం ఖాయమని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. నవంబర్ 30 తర్వాత ఓట్లు పోలైన తర్వాత ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఏ పార్టీ ఫలితం ఎలా ఉండబోతుంది, కామారెడ్డిలో గజ్వేల్లో కేసీఆర్ విజయం సాధిస్తారా లేదా ఏ విధంగా ఉండబోతుందో మనకి డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. వరుణ్ రైట్. శ్రీనివాస్ చూసుకున్నట్లయితే ఈటెల రాజేంద్రకు గజ్వేల్లో దాదాపు 30 సంవత్సరాలు అక్కడ నాయకులతో కానీ అక్కడున్న ప్రజలతో కానీ సత్సంబంధాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. సో 30 సంవత్సరాల సత్సంబంధాలు ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటెల రాజేంద్రకి, ఇప్పుడు గజ్వేల్లో పోటీ చేస్తున్న ఈటెల రాజేంద్రకి వర్కౌట్ అవుతుందనుకోవచ్చా కేసీఆర్ మీద విజయం సాధించడానికి? ఇక్కడ ఖచ్చితంగా ఈటెల రాజేందర్ చెప్తున్నది ఒకటి, కేసీఆర్ని ఖచ్చితంగా నేను ఓడించి తీరతానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఏదైతే గజ్వేల్లో ఈటెల మకం వేశారో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులతో, బీజేపీ శ్రేణులతోనే కాదు, ఏదైతే తనకు దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో బీజేపీలోకి ఆహ్వానించారు. వాళ్ళంతా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితిని గమనించిన కేసీఆర్ 3 రోజుల ముందుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో, అంటే దాదాపుగా 5 ఏళ్ల పాటు కేసీఆర్ తాను నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. సో వాళ్ళంతా కూడా కేసీఆర్కు దూరమైన పరిస్థితి ఉంది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో మొన్న 2 రోజుల క్రితం వారితో సమాలోచన చేయడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ తరపున పనిచేయాలి, ఈసారి ఖచ్చితంగా తాను గజ్వేల్కి ప్రాధాన్యతనిస్తాను, ప్రతి నెల ఒకసారి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతాను, వారి సమస్యలు పరిష్కరిస్తాను, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తాను దగ్గరుంటూ చూసుకుంటానని చెప్పేసి కూడా అటు కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణుల కంటే ఏదైతే గజ్వేల్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ తరహా సమాలోచనలు ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో జరపలేదు. కేవలం తన నియోజకవర్గానికి సంబంధించి గజ్వేల్కి సంబంధించి ఈ తరహా సమాలోచన జరపడంని ఒక ఇంత అది కేసీఆర్కు మైనస్ కలిగిస్తుందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే చూడాలి, మనకి ఏదైతే కేసీఆర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నికలన్నీ నిర్వహణలో, ఎన్నికల మేనేజ్మెంట్ చేయడంలో కేసీఆర్ని మించిన రాజకీయ నాయకుడు తెలంగాణలో లేడని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు చెబుతుంటారు. చూద్దాం డిసెంబర్ 3 తర్వాత ఏ పార్టీ గెలుస్తుంది గజ్వేల్లో కానీ కామారెడ్డిలో కానీ అనేది, ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ప్రజలు తీర్పు ఎలా ఉండబోతున్నది డిసెంబర్ 3 తేలుతుంది. వరుణ్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్.